చావు కోసం ఎదురు హాయ్ చూస్తూ ఫ్రెండ్స్, చూస్తూ రోజులు లెక్క పెట్టుకోమని ఈరోజు మనం ఈ వీడియోలో భగవంతుడికి చెప్పండి. బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్ లో ఓ పెద్ద మాఫియా గ్యాంగ్ వెపన్స్ తీసుకొని ఓ టీ ఎస్టేట్ లోకి ఎంటర్ అవుతారు. అలా ఎంటర్ అయిన వాళ్ళందరినీ అక్కడున్న ఒక వ్యక్తి అతి దారుణంగా తగలెట్టేస్తాడు. వాళ్ళకి సపోర్ట్ గా ఆ టీ ఎస్టేట్ లోకి మరికొంతమంది మాఫియా గ్యాంగ్ ఎంటర్ అవుతారు. వాళ్ళతో అతి భయంకరంగా ఫైట్ చేసి ఒక బీభత్సాన్ని సృష్టించి వచ్చిన వాళ్ళందరినీ దారుణంగా చంపేస్తాడు అక్కడున్న ఆ వ్యక్తి. అతను ఇంకెవరో కాదు, సీతారాం అలియాస్ డాకు మహారాజ్. ఇక్కడ ఇంత బీభత్సం జరగడానికి కొన్ని నెలల ముందు ఇదే టీ ఎస్టేట్ లో ఇదే ప్లేస్ లోనికి ఒక పాప ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క పిల్ల కుందేలను తరుముకుంటూ వస్తుంది. ఆ కుక్క పిల్లను పట్టుకోవాలని ఆ పాప కూడా దాని వెనకాతలే పరిగెత్తుకుంటూ వస్తుంది. అక్కడ కూర్చున్న ఆ మాఫియా వాళ్ళని చూసి కుక్క పిల్ల అరవడం మొదలు పెడుతుంది. ఆ కుక్క పిల్ల అరుపులకి చిరాకు పడి ఆ మాఫియా వాళ్ళు దాన్ని చంపేస్తారు. ఆ కుక్క పిల్లని తన ముందే చంపేయడంతో ఆ పాప చాలా బాధపడుతుంది, భయపడుతుంది. యాక్చువల్ గా ఆ టీ ఎస్టేట్ ఈ పాప వాళ్ళ తాతదే. అతను ఒక స్కూల్ చైర్మన్. ఇతను తన టీ ఎస్టేట్ ను లోకల్ ఎమ్మెల్యేకు కొన్నాళ్ళకు లీజుకి ఇస్తాడు. ఆ ఎమ్మెల్యే తమ్ముడు ఈ ప్లేస్ ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాడు. ఈ టీ ఎస్టేట్ ఓనర్ అయిన ఆ స్కూల్ చైర్మన్ తన మనవరాలు పెంచుకుంటున్న కుక్క పిల్లను చంపిన వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. తన టీ ఎస్టేట్ లో ఇల్లీగల్ కార్యక్రమాలు జరుగుతున్నాయని పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. ఆ ఎమ్మెల్యే తమ్ముడి పైన కోర్టులో కేసు కూడా వేయిస్తాడు. కోర్టు ఆ టీ ఎస్టేట్ ని సీజ్ చేయిస్తుంది. ఇకపై అక్కడ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా సిఆర్పిఎఫ్ బలగాలను భద్రతగా ఉంచుతుంది. ఆ ముసలాయన చేసిన పనికి లోకల్ ఎమ్మెల్యేకి చాలా కోపం వస్తుంది. అతను ఆ ముసలాయన్ని కేసు వాపస్ తీసుకోమని మంచిగా మాట్లాడి చూస్తాడు. కానీ అతను ఆ ఎమ్మెల్యే మాటల్ని లెక్క చేయడు. దాంతో ఎమ్మెల్యే తన మనుషుల ద్వారా ఇతను ప్రయాణిస్తున్న కారుపై అటాక్ చేయిస్తాడు. మర్యాదగా కేసు వాపస్ తీసుకోమని, లేదంటే నీ ఫ్యామిలీ ప్రాబ్లం లో పడుతుందని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతారు. ఆ పాప వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి ఇదంతా ఒక కంట కనిపెడుతూ ఉంటాడు. పాప ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని అతను భావిస్తాడు. వెంటనే మధ్యప్రదేశ్ లో ఒక ముసలావిడికి ఫోన్ చేసి పాప ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి, ఈ విషయాన్ని మహారాజుకు తెలియజేయండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. డాకు మహారాజ్ ని తీహార్ జైలుకి షిఫ్ట్ చేస్తున్న సమయంలో అతని మనుషులు పోలీసులపై అటాక్ చేసి మహారాజ్ ని పోలీసుల నుంచి తప్పించి తీసుకుపోతారు అతని మనుషులు. మహారాజ్ అక్కడి నుంచి డైరెక్ట్ గా పాప ఉన్న ప్లేస్ కి వచ్చి అక్కడి పని మనిషి ద్వారా ఆ పాప వాళ్ళ ఇంట్లో డ్రైవర్ గా జాయిన్ అవుతాడు. అప్పటి నుంచి అనుక్షణం పాపని కనిపెడుతూ ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తాడు. ఆ క్రమంలోనే ఈ ఎమ్మెల్యే తమ్ముడు ఈ టీ ఎస్టేట్ లో పండిస్తుంది టీ కాదని, ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ తో కలిసి మాదక ద్రవ్యాలు ఇక్కడ పండిస్తున్నాడని తెలుసుకుంటాడు. సీజ్ చేయబడిన ఈ టీ ఎస్టేట్ లో ప్రవేశించడానికి ఆ ఇంటర్నేషనల్ ముఠా ఎంతకైనా తెగిస్తుందని మహారాజుకి ముందే తెలుసు. అందుకనే ముందుగానే పకడ్బందీ ప్లాన్ చేసి తన మనుషులతో ఆ ప్లేస్ మొత్తాన్ని ప్రొటెక్షన్ కల్పిస్తాడు. అతను అనుకున్నట్లే ఒక రోజు రాత్రి ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ ముఠా ఆ టీ ఎస్టేట్ లోకి ఎంటర్ అవుతుంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఆ ముసలాయన పైన, అతని ఫ్యామిలీ పైన అటాక్ చేస్తుంది. అయితే పూర్తి అప్రమత్తతో ఉన్న డాకు మహారాజ్ వాళ్ళందరితోని పోరాడి ఆ టీ ఎస్టేట్ లో పండిస్తున్న మాదక ద్రవ్యాలతో పాటు అక్కడికి వచ్చిన మాఫియా ముఠా అంతటిని కూడా తగలబెట్టేస్తాడు. ఈ సీన్ నే మనం మూవీ ఫస్ట్ లో చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఆ పాప వాళ్ళ ఫ్యామిలీకి చాలా ప్రశ్నలు ఎదురవుతాయి. ఇంతకీ ఈ డాకు మహారాజ్ ఎవరు? ఎందుకని తన మనవరాలికి ప్రొటెక్షన్ ఇప్పిస్తున్నాడు? ఈ పాపకి అతనికి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ తన ఇంట్లో పనిచేస్తున్న ఆ పని మనిషి ఎవరు అనేది తెలుసుకోవాలనుకుంటాడు. అదే విషయాన్ని అతని పని మనిషిని అడుగుతాడు. అప్పుడు అతను ఇలా చెప్పుకుంటూ వస్తాడు. మేము మధ్యప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళం. మా ఊరితో పాటు వందల గ్రామాలు తాగునీరు, సాగునీరు లేక అల్లాడిపోతున్న రోజులవి. మాకు తాగడానికి నీళ్లు కావాలంటే వారానికి ఒకసారి వచ్చే నీళ్ల ట్యాంకర్ల వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. మాకు నీళ్లు కావాలంటే ఆ ట్యాంకర్ వాడికి ఒక నాణ్యం ఇవ్వాలి. ఆ నాణ్యం సంపాదించాలంటే మమ్మల్ని శాసించే తాగూర్ల మార్బుల్ క్వారీలో బానిసలుగా మారాలి. కోట్లు విలువ చేసే ఆ మార్బుల్ ని ఎన్నో దేశాలు ఎగుమతి చేస్తుంటారు. ఆ ఠాగూర్లు మమ్మల్ని బానిసలుగా చేసుకుని వాళ్ళకు కంటికి నచ్చిన ప్రతి ఆడదాన్ని వాడుకునేవారు. మమ్మల్ని పశువుల కన్నా హీనంగా చూసేవారు. మా శరీరాలకి గాయాలైనా, ఆరోగ్యం బాగోక ఒక్క పూట పని చేయలేకపోయినా మాకు వాళ్ళు నాణ్యం ఇచ్చేవారు కాదు. వాళ్ళు చేసిన దురాగతాలని ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేసేవాళ్ళు. అలా రాళ్ల కింద, ఠాగూర్ల కాళ్ళ కింద నలిగిపోతున్న మాకు మా బానిసత్వం నుండి బయటపడేయగల శక్తి గల
ఒక దేవుడి గురించి మాకు తెలిసింది. ఆయనే సివిల్ ఇంజనీర్ సీతారాం గారు. ఆయనకు నీటి కోసం మేము పడుతున్న కష్టాల గురించి వివరంగా చెప్పుకున్నాం. మా కష్టాలు విన్న అతను మనసు చెలించిపోయింది. మాకు ఏ విధంగా సహాయం చేయాలని అతను నిర్ణయానికి వచ్చారు. ఎలాగైనా మేమున్న ఏరియాలో ఓ డ్యాం కట్టి మాకున్న నీటి కొరతను తీర్చాలనుకున్నారు. కానీ ఆ పని జరగకుండా ఆ మార్బుల్ క్వారీ యజమానులైన ఠాగూర్లు అడ్డుపడుతూ వచ్చారు. ఈ విషయాన్ని అక్కడున్న కలెక్టర్ గారి దగ్గరికి ఈ ఇంజనీర్ గారు తీసుకువచ్చారు. అప్పటికి ఆ ఇంజనీర్ గారికి తెలియదు ఆ కలెక్టర్ ఆ ఠాగూర్ లో ఒక అతని భార్య అని. ఈ సమస్యకు పరిష్కారం కలెక్టర్ తో తీరదని తెలుసుకున్న సీతారాం గారు అక్కడ మినిస్టర్ ని కలవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఆ మినిస్టర్ ఇతనికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు. అప్పుడే మొదటిసారి సీతారాం గారు ఆ మినిస్టర్ పిఏ మీద తిరగబడతాడు. ఇంజనీర్ గారు అలా రివర్స్ అవడంతో మినిస్టర్ పిఏ మినిస్టర్ తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాడు. ఊరు జనాలందరినీ తీసుకెళ్లి మినిస్టర్ ముందు వాళ్ళ ప్రాబ్లం ను పెడతాడు సివిల్ ఇంజనీర్ సీతారాం గారు. అయితే వీళ్ళందరూ మినిస్టర్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లారని తెలుసుకున్న ఠాగూర్లు వీళ్ళు తిరిగి ఊరు వచ్చేసరికి ఆ ఊరు మొత్తాన్ని తగలెట్టేస్తారు. ఎప్పుడైతే ఆ ఠాగూర్లు ఇంత దారుణానికి పడిగట్టారో సీతారాం గారి కోపం కట్టలు తెంచుకుంటుంది. న్యాయంగా రాజ్యాంగబద్ధంగా మినిస్టర్ ని కలిసి వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వెళ్లిన ప్రజలపైన ఠాగూర్లు ఇంత దారుణానికి ఒడిగట్టడాన్ని అతను భరించలేకపోతాడు. చిన్న పెద్ద ఆడవాళ్ళు అనే తేడా లేకుండా ఒక ఊరు మొత్తాన్ని తగలబెట్టేసి పైశాచిక ఆనందం పొందుతున్న ఆ ఠాగూర్లకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంటాడు. ఆ రోజే అతను తన కంటికి కనిపించిన ఠాగూర్లని చంపుకుంటూ పోతాడు. డాకు మహారాజుగా మారి అక్కడున్న వాళ్ళందరికీ తిరుగుబాటు అలవాటు చేస్తాడు. ఆడవాళ్ళ చేతికి కూడా గన్స్ ఇస్తాడు. ఠాగూర్లకు అండగా ఉన్న ఆ మినిస్టర్ ని కిడ్నాప్ చేస్తాడు. ఆ మినిస్టర్ చేత ఓ వీడియో రిలీజ్ చేస్తాడు. ఆ వీడియోలో మార్బుల్ క్వారీ అనేది ఆ ఠాగూర్లు వేసుకున్న ఓ ముసుగు అని, మార్బుల్స్ చాట్న సౌత్ ఇండియా మొత్తం మీద టీ ఎస్టేట్ లో పండిస్తున్న మాదక ద్రవ్యాలని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని ఓ వీడియో స్టేట్మెంట్ తీసుకుంటాడు. అయితే డాకు మహారాజ్ కి వీళ్ళు చేస్తున్న దురాగతాల గురించి సీక్రెట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది వేరెవరో కాదు, ఆ ఠాగూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ కలెక్టర్. ఎప్పటికైనా ఈ ఠాగూర్లు చేస్తున్న అరాచకాలకి ఎదురు తిరిగే సరైన వ్యక్తిని ఇక్కడ రప్పించాలని ఆమె కలెక్టర్ గా చాలా ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగానే మన సీతారాం గారిని కూడా చూస్ చేసుకుని ఇక్కడ పోస్టింగ్ వేయించింది. చివరికి ఆమె అనుకున్న మార్పుని ఈ సీతారాం గారు డాకు మహారాజుగా మారి చేయడంతో ఇక్కడ జరుగుతున్న అరాచకాల గురించి సీక్రెట్ గా అతనికి ఇన్ఫర్మేషన్ ఈవిడే ఇచ్చింది. మహారాజుకి సీక్రెట్ గా సహాయపడుతుంది తన భార్యని తెలుసుకున్న ఠాగూర్ ఆమె బిడ్డను కూడా చంపాలని ప్రయత్నం చేస్తాడు. మహారాజ్ ఠాగూర్ భార్య నుండి కలెక్టర్ ని ఆమె బిడ్డని కాపాడడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. కలెక్టర్ ని కాపాడుకోలేకపోతాడు కానీ ఆమె బిడ్డను మాత్రం రక్షిస్తాడు. అయితే కలెక్టర్ కి ఇచ్చిన మాట ప్రకారం ఆ బిడ్డని వాళ్ళ తాత దగ్గరికి చేరుస్తాడు. అప్పటి నుంచి సీక్రెట్ గా ఆ బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. ఆ కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ తో పాటు మినిస్టర్ వాంగ్మూలం ఆధారంగా ఆ క్వారీ మూతబడింది. మా ఊరికి డ్యాం వచ్చింది. అలా మా ఊరితో ఎటువంటి సంబంధం లేని ఇద్దరు వ్యక్తుల వల్ల మా జీవితాలు ఎంతో బాగుపడ్డాయి. ఆ కలెక్టర్ వేరెవరో కాదు, ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుందని మీరు ఇంటి నుంచి గెంటేసిన మీ అమ్మాయే అని, ఆమె చనిపోయే ముందు నా పాపని నా పుట్టింటికి చేర్చన్నా అని అడిగింది. ఆమెకి ఇచ్చిన మాట ప్రకారం ఈ పాపని మీ దగ్గరికి చేర్చి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు